హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే గుడ్డు ఎల్లిపాయ కారం. రీసెంట్ 2 డేస్గా చికెన్ తింటూనే ఉన్నాం కదనేసి ఈరోజు ఇది చేసుకుందాం అనుకున్నామండి. ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు జీలకర్ర వేసుకున్నా అండి, అండ్ వెంటనే కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను. నెక్స్ట్ ఎంత వీలైతే అంత చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్నగా అయితేనే బాగుంటాయి. వేసుకొని 90% అటు పచ్చిగా ఉండకూడదు, ఇటు ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. ఒక 90% మంచిగా మగ్గించుకుందాము. అండ్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం ఎలా చేసుకుందామో చూద్దామండి. పొట్టు లేని వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసుకొని ఇలాగా ముద్దలాగా దంచి పక్కన పెట్టుకున్నా అండి. ఆ తర్వాత ఆనియన్స్ వేగేలా చూసారు కదండి. నేనైతే ఈ టెక్స్చర్ వరకు వేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ముద్ద చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అందులో డైరెక్ట్ వేసేయొద్దు, కొంచెం కొంచెంగా అందులో యాడ్ చేసుకుందామండి. ఇక్కడ వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ ఏదైనా కానీ మీరు ఎగ్స్ ఎన్ని తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్ కట్ చేసుకోండి, మసాలా ప్రిపేర్ చేసుకోండి. ఉప్పు, కారం మనం దంచుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మీరు ముందే ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో కర్రీ మొత్తానికి ఎంత కారం పడుతుందో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి, హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని ఆ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని నేను అందులో యాడ్ చేసుకున్నాను అండి. ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. నా ఇంగ్రీడియంట్స్ అంతా ఓన్లీ 3 eggs వరకే క్వాంటిటీ నేను తీసుకున్నా అండి. మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే దాన్ని బట్టి ఆనియన్స్ అవన్నీ ఇంక్రీజ్ చేసుకోండి. కొత్తిమీర వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ చూసారు కదండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం మా స్టైల్లో ఎలా చేసుకున్నామో. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.